హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే అరిసెలండి. ఆ అరిసెలకు ముందు రోజు నైటే నేను 1 కేజీ బియ్యం నానబెట్టేసినండి. ఇప్పుడు మంచిగా మళ్ళీ 3-4 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మంచిగా నీళ్ళు పంపేసి ఫ్రెష్ నీళ్ళు పోసి కడిగి మళ్ళీ కొద్దిగా ఒక 5 నిమిషాలు బట్ట కొడేసి 5 నిమిషాలు మంచిగా బట్ట మీద ఆరబెట్టేసుకోవాలండి. ఇట్లా ఆరబెట్టేసినానండి. ఇట్లా ఆరబెట్టేసి ఇక 5 మినిట్స్ అయిపోయినాక మిక్సీ పడతాం. ఆరిపోయినవి ఇక మిక్సీ పట్టుకొని వస్తున్నానండి. ఇలా మిక్సీ పట్టేసినండి. పిండి ఆరిపోకుండా అదంతా పక్కకి ఇట్లా మంచిగా అదిమి పెట్టుకోవాలండి. ఇట్లా బెల్లంను కరిగినాక ఫిల్టర్ చేయాలండి. కిలోకు 3/4 కిలో బెల్లం వేసినానండి. ఏ గిన్నెలకు ఇట్లా ఫిల్టర్ చేసుకున్నానండి. ఇట్లా ఫిల్టర్ చేసిన ఏ టైంలో కొంచెము ఇలాచి పొడి వేస్తున్నానండి. ఇట్లా కొంచెం పాకం వచ్చింది. ఇప్పుడు దీంట్లో పిండి పోస్తానండి. నేను దీంట్లో కొంచెము నెయ్యి వేస్తానండి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేస్తాము. ఇలా తిప్పేసేయాలండి. ఇప్పుడు దీన్ని తీసేసేయాలండి. ఇలా పెట్టి ఇలా ఫ్రెష్ చేయాలండి. ఇలా ఫ్రెష్ చేస్తే నూనె అంతా కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా పెట్టి ఇట్లా ముందు పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలండి. ఇట్లా ప్రెస్ చేసి ఇలా వేసుకోవాలండి. ఇలా తీసేసేయాలి. ఇలా తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. మన అరిసెలు ఇలా రెడీ అయిపోయినాయండి. మంచిగా మీరు కూడా నా వీడియోని చూసి ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.